రైట్. చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 206 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినారంటే ముగ్గురు వ్యక్తులు ఏబీసీలు ఒక పనిని పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంతైతే ఉంటుందో ఏబీసీలు ముగ్గురు కలిసి ఒక పని చేస్తారంట. ఎవరు? ఏబిసి ముగ్గురు చేస్తారంటరా. ఎంత టైం పడుతుందో తెలియదురా. ఇక్కడ ఎంత టైం పడుతుందో ఏం తెలియదు. సో ఆ టైం ఎంతైతే ఉంటుందంటే ఎంత పడుతుంది అంటే అప్పుడు ఏ ఒక్కడికి పట్టే సమయం కంటే 6 గంటలు తక్కువ ఉంటుంది. అంటే ఏ ఒక్కడే చేయగలుగుతారు కదా. ఎంత టైం పడుతుంది అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజులు అయితే చేస్తారనో ఏం చేసేదానికంటే 6 గంటలు స్పీడ్ చేసి ఇస్తారంట వీళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏబీసీలు ముగ్గురు ఒక పనిని ఎక్స్ గంటల్లో చేస్తారని కష్టం అనుకోండి. అప్పుడు ఏ ఒక్కడే ఎన్ని రోజులు ఎంతసేపులో చేస్తారు అప్పుడు? ఇప్పుడు క్వశ్చన్ మరి జాగ్రత్తగా ఉందంట. ఏబిసి ఒక పనిని పూర్తి చేయడానికి పట్టే సమయం ఏ ఒక్కడికే పట్టే సమయం కంటే 6 గంటలు తక్కువ. అంటే ఏ ఒక్కడే ఎంత టైం అయితే తీసుకుంటానో దానికంటే 6 గంటలు ముందే చేస్తారంటే వీళ్ళు. అప్పుడు వీళ్ళు ముగ్గురు ఎక్స్ గంటల్లో చేసేకినా ఏనాడు ఎంత చెప్పి టైం పడుతుంది? వీళ్ళకంటే 6 గంటలు ఎక్కువ పడుతుంది అని అర్థము. రైట్. ఇప్పుడు ఏమన్నా రాస్తాను ఇక్కడ ఏనాడు ఎన్ని గంటలు పడుతుంది? x+6 పడుతుంది. రైట్. తర్వాత క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి మళ్ళా. బి ఒకడికి పట్టే సమయం కంటే 1 గంట తక్కువ అంట. బి ఒక్కడే ఎట్లా చేస్తాడు అంటే వీళ్ళు ఎంతైతే చేస్తారో 1 గంట కంటే బి ఎంత చేస్తారో 1 కంటే 1 గంట ముందే చేస్తారంటే వీళ్ళు. అంటే బికి ఎంత సమయం పడుతుంది అప్పుడు? x+1 టైం పడుతుంది. రైట్. తర్వాత ఏమి ఇచ్చాడు చూడండి మళ్ళీ క్వశ్చన్. సి ఒక్కడికి పట్టే సమయానికి సగం. సి ఒక్కడికి పట్టే సమయానికి సగం సమయం పడుతుంది. ఎవరికి? వీళ్ళకి. అంటే ఇప్పుడు సి అని కూడా ఎంత చేయాలి చెప్పండి? ఎంత రాసుకుంటే సరిపోతుంది? రైట్. నార్మల్గా ఏబీ తర్వాత అనుకుందాం. ఇప్పుడు సి గురించి మాట్లాడుతున్నాడు కదా. సి గురించి చెప్పండి. రైట్. ఇప్పుడు ఏమంటాడంటే ఇప్పుడు సి కొట్టు ఏమంటున్నాడంటే వీళ్ళు సి అనేది ఎంత చేస్తారంటే సి ఎంతైతే మొత్తం సమయం చేస్తారో అంత సగం అంట. అంటే ఇక్కడ ఇది సగం ఎక్స్ కావాలంటే ఇది ఎంత ఉండాలి అప్పుడు? ఇక్కడ 2x ఉంటే కదా సగం అయ్యేది. సగం అంటే ఇది ఎక్స్ వస్తుందా లేదా అప్పుడు? అర్థమైందే. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. ఇక్కడ ఇది 2x వచ్చింది. ఇది 2x ఫామ్లో ఉండదనే లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా 2x ఫామ్లో మనం ఏమన్నా రాయచ్చు. మనకి ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే ఎక్స్ వాల్యూ కనుక్కున్నాలా. ఇంపార్టెంట్ మనకి ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు ఫైనల్గా క్వశ్చన్ లాస్ట్ కూడా చూడండి మీకు ఏమి ఇచ్చినాడంటే ఆయన ఏ మరియు బీలు కలిసి మొత్తం పనిని అదే నిజంగా క్వశ్చన్ ఏ మరియు బీలు కలిసి మొత్తం పనిని ఎన్ని గంటల్లో పూర్తి చేస్తారనేది క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు చూడండి ఏ మరియు బీలు ఇద్దరు కలిసి మొత్తం పనిని ఎన్ని గంటల్లో చేస్తారనేది ఇప్పుడు చెప్పండి మనకి ఎట్లా చేస్తే ఆన్సర్ వస్తుంది? ఇప్పుడు చూడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పనిని 2x డేస్లో కంప్లీట్ చేస్తారని కష్టం. నార్మల్ 2x ప్రకారం రాసుకున్నానంటే దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బీని నేను ఏమని రాసానంటే 2x ఫామ్లోకి రాస్తారు. చూడండి 2x ఫామ్లో రాయాలా. 2x ఫామ్లో రాయాలంటే ఎట్లా రాసాం చెప్పండి? 2x ఇక్కడ ఓన్లీ x మాత్రమే ఉండాలి. ఆల్రెడీ 2x రాశాను. సో మనకి ఏం చేశానంటే 2x - x అని రాసేప్పుడు 2x నుంచి ఒక x పోతే ఎంత వస్తుంది? రాయచ్చా రాయకూడదా? తర్వాత ఇక్కడ ఏముండాలి? +1 ఉండాలా. ఏముండాలా? +1. ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఏం రాసానంటే ఇక్కడ మైనస్ రాసింటే -x కాబట్టి 2x నుంచి ఒక x పోతే x మిగులుతుంది. ఇక్కడ ఇది -1 రాసేగిన మైనస్ ఇంటూ మైనస్ అంటే ఇదే కదా వచ్చేది. అంటే 2x నుంచి -x-1 తీసేసి x+1 కదా వచ్చేది. ఏమంటారు? కానీ మనం ఇట్లా రాస్తే కరెక్ట్ అవుతుందా? మనకి ఇంత ముందు ప్రకారం మనం ఏం చేస్తున్నాం అంటే దీనికంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇది 2x ఉంటే కదా ఇది 2x+ ఎక్కువ టైం పట్టాలి కదా. అంటే దీన్ని ఇక్కడ ప్లస్ ఫామ్లో రాసి ట్రై చేయండి. ఇక్కడ ప్లస్ ఫామ్లో రాయాలంటే దీన్ని ఏం చేస్తానంటే అప్పుడు రివర్స్ రాస్తాను నేను 1 - x అని రాస్తా. ఇప్పుడు చూడండి అప్పుడు 2x + 1 అనేది 1 ఇట్లా ఉంటుంది. 2x నుంచి -x పోతే x మళ్ళీ x+1 కదా రాయాల్సింది. ఇప్పుడు చూడండి దీనికి బట్టి టైం ఏమిటంటే ఇది 2 + 1 - x ఎక్కువ పట్టిందే లేదా? రాయచ్చలేదు ఇటు ఫామ్. సో ఇప్పుడు మీరు దీనికి చెప్పండి ఎట్లా రాస్తారనేది. దీనికి చెప్పండి ఈ ఫామ్ ఎట్లా రాస్తారనేది చెప్పండి. సేమ్ 2x ప్లస్ చెప్పండి 6 అనేది ఉన్నాయి కదా 6 - x అని రాస్తే అయిపోయింది. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఈ 2x ఫామ్ రాయచ్చలేదా? 2x కంటే ఇది ఎంత ఎక్కువ ఉన్నది? 1 - x. 2x కంటే ఇది ఎంత ఎక్కువ ఉన్నది? 6 - x. అంటే 6 - x ఇంటూ ఇక్కడికి ఏం రాయచ్చు?
1 మైనస్ ఎక్స్ ఇది రూట్ వేసుకున్నా చేసి దేనికి సమానం అవుతుంది 2xకి సమానం అవుతుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కున్నాను దీంట్లో మరి ఇక్కడ ఇప్పుడు మన ఎక్స్ వాల్యూ కనుక్కున్నా. సో మళ్ళీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 6తో 2 అవుట్ చేయండి. ఫస్ట్ 6 ఒకట్లా 6 నెక్స్ట్ 6 ఇంటూ -6 చేసిగిన 6 మైనస్ ఎక్స్ నెక్స్ట్ -x ఇంటూ 1 చేసిగిన -x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకా స్క్వేర్ ఉండదు కదా. సో ఇరువైపులు వర్గం చేయండి లేదంటే ఈ స్క్వేర్ రూట్ అవతల మొత్తం ఏమైతే స్క్వేరే కదా ఏది అప్పుడు స్క్వేర్ చేస్తే 2 4x². సో ఇప్పుడు ఇక్కడ 6 6 మైనస్ 1 7x ఇక్కడ ప్లస్ x² ఇక్కడ ఇది ఉంది. సో ఈ మొత్తాన్ని అవతలం తీసుకోండి. ఇక్కడ 4x² కదా 4x² నుంచి 1x² తీసి ఏమవుతుంది 3x². ఇక్కడ -7x కదా అవతలం మొత్తం ఏమవుతుంది +7x +6 అవతలం మొత్తం -6 అనేది కూడా 0. సో ఇప్పుడు చెప్పండి 6 ముల్లా సో 18 రావాలా. ఏవైనా కానీ 2 నెంబర్లు పూర్తిగానే తీసుకొని 18 రావాలా. మళ్ళీ తీసేసి మధ్య పూర్తిగా తీసేసుకొని 7 రావాలి. చెప్పండి ఏమవుతుంది 9 రెట్ల రాయొచ్చు కదా. అంటే ఇక్కడ చూడండి 3x² + 9x - 2x అంటే 9 నుంచి x పోతే 2x అవుతుంది. సో మైనస్ ఇక్కడ 6 సో 9 2 కూడా 18. ఇప్పుడు చెప్పండి 2 ఏం కామన్ ఉంటుంది 3x కామన్ ఉంటుంది. ఇంకేం మిగిలి ఉంటుంది x + 3 ఇక్కడ ఇంకా x + 3 అని రాసిగిన ఇక్కడ ఇంకేమని రాయాలా -2. సో మనకి ఇక్కడ చెప్పండి ఒకటి x + 3 ఇంకోటి 3x - 2 ఒకటి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది ఇక్కడ కూడా అన్నటికి. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం వాల్యూస్ అనుకోవచ్చు. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఒకటి -3 అని రాయొచ్చు. ఇంకోటి ఏం చేసుకొస్తే x ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు -2/3 అని రాయొచ్చు. అంటే ఇక్కడ మనకి -3 తీసుకోవాలి కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలా 2/3 తీసుకోవాలి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2/3 తీసుకోవాలా. x ఈజ్ ఈక్వల్ టు అదే ఆన్సర్ కాదు అదే ఆన్సర్ కాదు ఇంకా ఆన్సర్ వాడు అడిగిన ఫైనల్ క్వశ్చన్ ఏమడిగాడు ఏ మరియు బీలు కలిసి మొత్తం పని ఎన్ని గంటల్లో పూర్తి చేస్తారనేది క్వశ్చన్. అంటే మనం ఏ మరియు బీలు ఇద్దరు కలిసి 2x కదా అనుకునేది కాబట్టి మనకి దీన్ని ఏమి చేయాలా ఇంటూ మళ్ళీ 2 చేయాలి అప్పుడు 2x అవుతుంది. అప్పుడు చెప్పండి 2 2 సో 4/3 డేస్ అంటే ఎన్ని రోజులు పడుతుంది 4/3 రోజులు. రైట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 207 ఏమి ఇచ్చినాడంటే ఏబిసిలు ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేస్తారంట. ఏబిసిలు ముగ్గురు చూడండిరా ఏబిసిలు ముగ్గురు ఒక పనిని 30 రోజుల్లో చేస్తారంట. రైట్ తర్వాత ఏమి ఇచ్చినాడంటే ఏబీలు ఒక పనిని పూర్తి చేయడానికి బి మరియు సి కంటే 9 రోజులు తక్కువ టైం తీసుకుంటారంట. చూడండి ఏ మరియు బీలు తర్వాత బీసీలు కంపారిజన్ ఇచ్చాడు. ఏ మరియు బీలు ఒక పని పూర్తి చేయడానికి బి మరియు సీలు ఎంతైతే టైం తీసుకుంటారో దానికంటే 9 గంటలు తక్కువ 9 రోజులు తక్కువ అంటున్నాడు. అంటే బి మరియు సీలు x రోజులు తీసుకుంటే ఏ మరియు బీలు ఎంత చేయాలి ఇప్పుడు x - 9 అంతే కదా 9 రోజులు తక్కువ తీసుకుంటారు అనుకో. అంటే 9 రోజులు 6 రోజుల తర్వాత ఏమి ఇచ్చినాడు మళ్ళీ సి మరియు ఏలు కలిసి ఒక పనిని 60 రోజుల్లో చేస్తారంట. మళ్ళీ అయితే ఏ సీలు అయితే ఎన్ని రోజులు చేస్తారంట 60 రోజుల్లో చేస్తారంట. రైట్ ఫైనల్గా క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఏ ఒక్కడే మొత్తం పని ఎన్ని రోజులు పూర్తి చేయగలరని క్వశ్చన్ ఇచ్చినాడు. ఫైనల్గా ఏ ఒక్కడే ఎవరన్నా ఏ ఒక్కడే బి ఒక్కడే సి ఎవరిదని అడిగిన తర్వాత సో క్వశ్చన్ అయితే ఇది ఏబీసీలో ఒక పనిని 30 రోజుల్లో చేస్తారు. ఏబీ x - 9 ఇక్కడ మనం అనుకున్నది మీరు ఏమనుకుంటారంటే ఏ 30 రోజులు ఏసీ 60 రోజులు అంటే ఎల్సిఎం 60 అవుతుంది 30 × 60 ఇక్కడ వస్తుంది. అప్పుడు మనకి ఏ యొక్క కెపాసిటీ ఇండివిజువల్గా అనుకోవడానికి వస్తుందనే రాదు కానీ బి అనేది టక్కని చేసి ఆన్సర్ ఎందుకంటే బీది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏబీసీ ముగ్గురితో వస్తుంది ఎఫిషియన్సీ ఏబీసీల నుంచి ఏ తీసేసి ఇంకొకటి బి ఒకటే ఉంటుంది. కానీ బి అడిగినాడు క్వశ్చన్లన్నా బి అడిగలేడు ఎవరిది అడిగినాడు ఏది అడిగినాడు. మళ్ళీ ఏది కనుక్కునేకి వస్తుందనే ఏది కనుక్కునేకి వస్తుందనే రాదు. మరి కనుక్కునేకి రాకున్నప్పుడు ఏం చేయాలి ప్రొసీజర్ చేయాలి. ప్రొసీజర్ ఎట్లా చూడండి ఎట్లా ప్రొసీజర్ చేయాలండి ఇందుకు ముందు లెక్కన కూడా మనం ఇట్లా ప్రొసీజర్ ప్రకారం చేయొచ్చు. కాకపోతే కారణాలు కనుక్కోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి స్క్వేర్లో వస్తుంది. అండ్ ఇంతకు ముందు 3 ఉండే ఆ 3 కొంచెం చేయాలంటే ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి నార్మల్గా మనం ఆ ఫార్మాట్లోకి మార్చుకుని కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఇట్లాంటి దాన్ని మనం మార్చుకునే ఫార్మాట్లోకి వస్తుంది మనం మార్చుకోవడానికి వస్తుంది. ఇది అసలు ఆ టైపే లేదు అసలు ఇది ఉండదు ఆ టైప్లోనా. సో మార్చుకోవడానికి స్కోప్ కూడా రావట్లేదు మనకి. సో మనకి ఇట్లా ఏం చేయాలి అంటే ఎవరైనా కానీ ఫార్ములా ఎట్లా ఆడుతారు చూడండి బేసిక్ ఫార్ములా టైం అండ్ వర్క్లనా మీకు ఆల్రెడీ చెప్పినాను. నేను ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలను నేను ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేసే నేను ఒక్క రోజులో చేసే పని ఎంత 1/n సేమ్ ఇదే ఫార్ములా వాడకాసి చేయాలి. ఇప్పుడు ఏబీసీలు మొత్తం పని ఎన్ని రోజుల్లో చేయగలరు ఒక్క రోజులో ఎంత చేస్తారు
1/30 సేమ్ అంటే ఇప్పుడు ఏబీలో ఒక పని మొత్తం పని x-9 రోజుల్లో పూర్తి చేయగలరు. మరి ఒక రోజులో ఎంత చేస్తారు? 1/x-9 1/x-9 రోజుల్లో చేస్తారు. అప్పుడు నెక్స్ట్ బీసీలు 1/x రోజుల్లో చేసి సార్. అలాగే ఏసీలు అయితే గిన 1/60 రోజుల్లో చేస్తారు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి గిన ఇక్కడ ఏబీసీలు కాదు ఇచ్చిండేది, ఏబి బీసీ ఏసీ సిఏ అంటే ఏలు ఎన్నిసార్లు వచ్చినాయి, బీలు ఎన్నిసార్లు వచ్చినాయి, సీలు ఎన్నిసార్లు వచ్చినాయి, కానీ పైన ఎన్నిసార్లు వచ్చినాయి ఏబీసీలో. అంటే ఇప్పుడు ఇక్కడ డబల్ అయినట్లు కదా వినాయన అంటే ఇప్పుడు ఏబీసీలో ఒక పనిని 30 రోజుల్లో చేశారంటే కదా ఇక్కడ ఏబి బీసీ సిఏ ముగ్గురు కలిపి తీసుకున్నది అంటే డబల్ తీసుకున్నప్పుడు టైం అనేది ఏమవుతుంది, మనుషులు పెరిగినారు, టైం తగ్గుతుంది. ఇప్పుడు ఏబీలు ఒక పని 30 రోజుల్లో చేస్తారంట, అప్పుడు ఏళ్ళు డబల్ ఇద్దరు బీలు ఇద్దరు సీలు చేసి ఏమవుతుంది 15 సగమే కదా. ఏది వాళ్ళు డబల్ అవుతారంటే ఏమవుతుంది సగం అవుతుంది. ఇది రాయలేకుండా కూడా ఆన్సర్ రాదు 30 రాసుకుంటే కానీ, ఎందుకంటే ఇది అబ్జర్వ్ చేయాలి ఏబీ బీసీ సి అని కలిసి రాయాలా. 3 డబల్ ఇచ్చినారు కాబట్టి అది కూడా చేస్తున్నారు. అది ఇప్పుడు కనుక్కున్నాలా, ఏం కనుక్కున్నాలా, ఎక్స్ వాల్యూ కనుక్కున్నాలా. ఎక్స్ వాల్యూ కనుక్కుంటే ఆన్సర్ వచ్చినట్లేనా కాదు, ఇంకా ఉంటుంది లెక్క. ఇప్పుడు చెప్పండి ఎల్సీ, ఇప్పుడు దీన్ని అవతలం పంపించేసేయండి, ఈ రెండు అవతలం చూద్దాం. ఏది అవతలం పంపిస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి ఈ రెండు అవతలకి ఎల్సీఎం ఏమి, ఒకటి x-9 ఇంటూ ఎక్స్ అంతే కదా. ఎల్సీఎం తీసేటప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేది x ఇంటూ 1 ఎక్స్ ప్లస్ x మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అవతలం పంపిస్తే 1/15 ఉంటుంది మైనస్ 1/60. సో మనకి ఎల్సీఎం ఎంత అవుతుంది చెప్పండి 60 కాబట్టి 15 4 ఇది వచ్చేసి కాసి 1 ఉంటాయి కాబట్టి 4 అని చోటు పోతే 3 అంటే ఎంత వస్తుంది చెప్పండి, 3 కార్ల అంటే 1/20 వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు చెప్పండి ఏమవుతుంది, ఇంటి చేయండి. ఇక్కడ చూడండి ఏమవుతుంది x ప్లస్ ఎక్స్ 2x మైనస్ 9/x ఇంటూ ఎక్స్ మైనస్ ఈజ్ ఈక్వల్ ఏముంటుంది చెప్పండి అక్కడ 1/20. సో 1/20 అదే కదా వచ్చింది. సో ఇక్కడ 20 క్రాస్ మల్టిప్లికేషన్ 20 ఇంటి ఇది, ఇది ఇంటి ఇది. సో మనకు 1 ఇంటి ఇది చేసిన ఏమొస్తుంది చెప్పండి x² మైనస్ 9x వస్తుంది. తర్వాత ఇతరులకు చెప్పింది ఇది ఏమొస్తుంది చెప్పండి 20 40x మైనస్ 9 180. సో దాన్ని అన్ని ఇతరులకు పట్టుకురండి x² మైనస్ 9x ఇక్కడ మైనస్ వస్తుంది కదా కాబట్టి 49x తర్వాత మైనస్ ప్లస్ 180 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం కారణాంకాలు కనుక్కున్నాలా, మరి కనుక్కున్నాలా కారణాంకాలు కనుక్కున్నాం. ఏవైనా కానీ ఇప్పుడు 180 ఏదైనా కానీ ఒక నెంబర్ 2 నెంబర్లు ఇంటి చేస్తే 180 రావాలా, కూడితే 49 రావాలా. ఆ నెంబర్లు ఏంటి మనకు కనుక్కున్నాలా. లేదంటే కింద మళ్ళీ -b ప్లస్ ఆర్ మైనస్ p² మైనస్ 4ac/2 ఆ ఫార్ములా చేయాలా. సో కారణాంకాలే కనుక్కునే ట్రై చేద్దామండి. చెప్పండి కారణాంకాలు కనుక్కునే ట్రై చేయండి. ఈ టైప్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎగ్జామ్లో మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి మీరు. బట్ ఇప్పుడు క్లాస్లో కాబట్టి నేర్చుకోవాలి మనం. టైం ఉంటే చేస్తాం లేదంటే వదిలేసి రావాలా. చెప్పండి కారణాంకాలు ఏమిటితో పోతాయి మనకి 45 ఇంటూ 4 చేస్తే మనకి చూడండి 45 ఇంటూ 4 చేస్తే 4 అయితే 20 4 16 180 ఇచ్చేసిందే లేదా. సో మనకి పూర్తి 45 ప్లస్ 4 కూడా 49. చెప్పండి x² మైనస్ 45x తర్వాత 4x ప్లస్ 180 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి రెండు వాటిలో కామన్ ఏముండదు ఎక్స్. సో ఎక్స్ మైనస్ 45 ఇక్కడ కూడా x మైనస్ 45 రాసి ఇక్కడ ఏం కామన్ చేయాలా -4. సో ఒకటి ఏమొచ్చింది, ఒకటి x మైనస్ 4 ఇంకోటి x మైనస్ 45 వచ్చింది. సో x ఈజ్ ఈక్వల్ టు ఒకసారి 4 వస్తుంది, ఇంకొకసారి మళ్ళీ ఏం తీసుకుంది దీంట్లో 2 తీసుకొని చేయాలా. మనకి ఏం ఆప్షన్ ఉంటుంది చెప్పండి, మనకి 2 తీసుకొని చేయాల్సి వస్తుంది. సో మనం ఏదో ఒకటి తీసుకొని చేద్దామండి. ఫస్ట్ 4 తీసుకొని చేద్దామండి. సో చూడండి 4 తీసుకుంటే ఏమవుతుంది మనకి 4 తీసుకుంటే 4 మైనస్ 9 అంటే -4 వస్తుంది కాబట్టి 4వది అనేది మనకి వర్కౌట్ కాదు. సో మనకి 45 అనేది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి ఏబీలు ఎంత వస్తుంది మనకి చెప్పండి 45 నుంచి 9 పోతే ఎంత, ఇక్కడ 36 వస్తుంది. అప్పుడు చూడండి మనకి ఏది కాదు కావాల్సింది, ఏ కావాలంటే మనకి ఇది అవసరం లేదు, ఇది మాత్రం తీసుకుంటే చాలు. ఎందుకంటే ఏబీసీల నుంచి బీసీ తీసేసి ఏ వస్తాడు అంతేగా. అంటే ఏబీసీలు మనకి ఒక పని ఎన్ని రోజులు చేస్తారు 30 రోజుల్లో చేస్తారు. అలాగే బీసీ వచ్చేసి ఎన్ని రోజుల్లో చేస్తారు 45. సో ఇప్పుడు చెప్పండి 30కి 45కి ఎల్సిఎం ఎంత 90. సో 30 మూల 45 ఎంత. ఇప్పుడు ఏబీసీ ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ 3 కానీ బీసీ యొక్క ఎఫిషియన్సీ ఎంత 2 అంట. అప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ అయితే అవుతుంది 1 అంటే /1 అంటే మనకి మొత్తం ఆ పని అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, ఏ ఒకటైతే 90 days.
రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 208 ఏమి ఇచ్చినాడంటే బి మరియు సిలు కలిసి ఒక పని చేయడానికి ఏబిసిలు కలిసి పనిచేసే రోజుల కంటే 50% ఎక్కువ రోజులు పడుతుంది అంటున్నాడు. సో మనకి కంపారిజన్ ఏమి ఇచ్చినాడు, మనకి కంపారిజన్ ఏమి ఇచ్చినాడు చెప్పండి, కంపారిజన్ ఏమి ఇచ్చినాడు మనకి? కొద్దిగా ఆగండి. రైట్, చూడండి ఏమి ఇచ్చినాడంటే ఏబిసిలా ఏబిసి కంపారిజన్, తర్వాత ఏబీనా బీసీనా? బీసీ. సో ఏమంటే 50% ఎక్కువ అంటున్నాడు. సో 50% అంటే ఏమి నార్మల్గా 1/2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీనికి 2 భాగాలు టైం పడితే వీనికి ఎన్ని భాగాలు పడుతుంది? 3 భాగాలు పడుతుంది అని అర్థం. అంటే సింపుల్గా 50% అంటే ఏమంటే 1/2 అంటే కింద వీరికి 2 భాగాలు పడితే వీనికి 1 భాగం ఎక్కువ పడుతుందనే కదా అర్థం. సో 3 భాగాలు. సో ఇదేమిది? టైం గురించి మాట్లాడుతున్నాడు, రైటా? ఏబీసీలు కలిసి ఒక పనిని ఎన్ని రోజులు అయితే చేస్తారో దానికంటే బీసీలు ఒక 50% టైం ఎక్కువ తీసుకుంటారు అంటున్నారు, అంతే క్వశ్చన్. రైట్, తర్వాత ఏమి ఇచ్చాడు చెప్పండి. ఏ మరియు బీలు కలిసి పని చేయడానికి ఏబీసీలు కలిసి పనిచేసే రోజుల కంటే 16/3 రోజులు ఎక్కువ టైం పడుతుందని క్వశ్చన్ ఇచ్చాడు మన క్వశ్చన్. ఇక్కడ వాళ్ళిద్దరు పనిచేసి మామూలుగా టైం ఇచ్చినాడు. సో మనకి ఇక్కడ టైం అనేది ఇక్కడ డిఫరెన్స్ అనేది డైరెక్ట్ 2:3 అని క్వశ్చన్ తీసుకోవచ్చు. మనం ఇక్కడ తీసుకోవచ్చా? ఎగ్జాక్ట్గా తీసుకోవడానికి చెప్పలేము మనం ఇక్కడ, ఎందుకంటే క్వశ్చన్ బీసీలు అని ఇచ్చినాడు. కానీ క్వశ్చన్లో లాస్ట్కి ఏమి ఇచ్చినాడు? ఏబీలు ఇచ్చినాడు. ఏబీని ఇచ్చిండేది ఆ ఏబీ ఇచ్చాడు, కాబట్టి మనకి కంపారిజన్ చేసేకి రాదు ఇక్కడ. సో మనకి అప్పుడు రాదు కాబట్టి చూడండి, ఇది టైం కదా, టైం అనేది 2:3. అప్పుడు ఎఫిషియన్సీ అనేది ఏమైతే చెప్పండి, అంతే కదా. టైం అనేది ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు ఎట్లుంటుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, విలోమాన పదంలో ఉంటుంది అని మనం చాలా లెక్కలు చేసినాం టైం అండ్ వర్క్లో. రైట్, ఎఫిషియన్సీ అనేది 3:2 అనేది చేసుకోవచ్చా లేదా? రైట్, ఇప్పుడు చేయొచ్చు. కానీ లాస్ట్ కూడా ఏమి ఇచ్చాడు చూడండి, ఇప్పుడు అంటే కంపారిజన్ ఫైనల్గా ఏ బి ఎన్ని రోజులు కొన్ని రోజులు చేస్తారు దానికి, అలాగే ఏ బిసిలు వీళ్ళిద్దరు ముగ్గురు పనిచేసేదానికి. ఎప్పుడైనా కానీ ముగ్గురు పనిచేసేది తొందరగా అయిపోతుంది. ఏబీలు ఇద్దరు పనిచేస్తారు కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత అని కష్టం అంటున్నాడు? 16/3 అని కష్టం చెప్తున్నాడు. సో ఇది మనకి అంటే ఇది రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావాలి కాబట్టి రాసి ఇది క్వశ్చన్లో ఇచ్చిండేది. దీని సైడ్ పెట్టండి తర్వాత. కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనకి. ఏమి ఇచ్చాడు చెప్పండి దాంట్లోన? అందరూ కలిసి పని చేసేగిన బీకి మొత్తం సంపాదన 450 రూపాయలన 120 రూపాయలు వస్తుందని చెప్తున్నాడు. ఇప్పుడు మనకి యూజర్ ఎఫిషియన్సీ వస్తున్నది డబ్బులు ఇట. బీఏకి ఎఫిషియన్సీ డైరెక్ట్గా అనుకోవచ్చు. మొత్తం డబ్బులు ఎంత ఉన్నాయి? బీ గురించి మాట్లాడుతున్నాడు. మొత్తం డబ్బులు ఎంత ఉన్నాయి? 450 రూపాయలు. కానీ దీంట్లో బీకి ఎంత వస్తాయంట? 120. 120 రూపాయలేనా? రైట్, చూడండి. ఇప్పుడు 0 క్యాన్సల్ చెప్పండి. ఏమిటి? 3 4 12, 3 1 3 5 15. అంటే మొత్తం ఎఫిషియన్సీ ఎన్ని భాగాలు ఉన్నట్లా? 15 భాగాలు ఉన్నట్ల. అందులో బి యొక్క ఎఫిషియన్సీ ఎన్ని భాగాలు? 4 భాగాలు. కానీ మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన ఎఫిషియన్సీ 3:2 ఉండాలి. కానీ అక్కడ ఎన్ని భాగాలు ఉండాలా? మొత్తం ఎఫిషియన్సీ ఎంత ఉండాలా? 15 భాగాలు ఉండాలి. మొత్తం ఎఫిషియన్సీ 15 భాగాలు. కానీ ఎన్ని భాగాలు ఉండాలి? మొత్తం ఎఫిషియన్సీ ముగ్గురు కలిపి. కాబట్టి దీన్ని ఏమిటితో ఎండ్ చేయాలా? ఏమిటితో ఎండ్ చేయాలా? ఎందుకంటే ముగ్గురు ఎఫిషియన్సీ మనకి 3 ఉండాలి. కానీ ముగ్గురు ఎఫిషియన్సీ మనకి ఎంత వచ్చింది? కాబట్టి ఇది తక్కువ ఉన్నది. దీన్ని ఈక్వల్ చేయాలి. చేసేగినప్పుడు చెప్పండి 3 5 15 వచ్చింది. ఇప్పుడు 15 5 2 ఇప్పుడు చూడండి, ఏబీ ముగ్గురు కలిపి 15 అంట, బీసీది 10 అంట. అప్పుడు దీంట్లో ఎవరు మిస్ అయినట్లా? అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మనకి, అలాగే బి యొక్క ఎఫిషియన్సీ కనపడుతున్నది నీకు. అప్పుడు సి యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవచ్చు. బీసీ కలిపి 10 అంట. అప్పుడు సి ఎంత ఉంటుంది? ఏ బి 4 సి అనేది ఎంత ఉంటుంది? 6. సో మనకి ఏబిసి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసిందా రాలేదా? ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? ఏబీలు ఇద్దరు చూడండి, ఏబీలు ఇద్దరు కలిసి చేసేది, అలాగే నెక్స్ట్ ఏబీసీలు ముగ్గురు కలిసి చేసేదానికి డిఫరెన్స్ రేషియోనే కదా ఇచ్చిండేది మనకు టైం. ఫస్ట్ ఇది ఎఫిషియన్సీనే కదా, ఇది టైం. తర్వాత ఎఫిషియన్సీ కనుక్కున్న తర్వాత రేషియో ఏమవుతుంది? సింపుల్గా రివర్స్ అవుతుంది. చెప్పండి ఇప్పుడు ఏబీలు ఎంత అవుతుంది? మనకి ఏబీ ఎంత అవుతుంది? 9 ఎఫిషియన్సీ. ఏబీసీలు మొత్తం ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? ఏబీసీది. సో మనకి చెప్పండి ఏమవుతుంది ఇక్కడ? ఇది ఏబీ, ఇది ఏబీసీ. ఏమిది? ఇది ఎఫిషియన్సీ రేషియో. ఇప్పుడు చెప్పండి ఏమైతే? 3 3 5 ఇది ఎఫిషియన్సీ రేషియో. మరి ఈ ఎఫిషియన్సీ మనం టైం లేక మార్చాలంటే ఏమవుతుంది? ఇది 5:3. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉన్నది? ఆ 2 భాగాలకి ఎంత ఇచ్చినాడు? ఇక్కడ 16/3. సో ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. ఫైనల్ క్వశ్చన్ ఏమంటున్నాడు చెప్పండి. అయితే ముగ్గురు కలిసి ఎంత చేస్తారు? ముగ్గురు అంటే మనకి ఎంత ఉంటుంది? ఏ రేషియో ఉంటుంది?
3 కదండి ఇది 3కి ఎంత? సో సింపుల్గా 16 3 ఇంటూ 16/3 ఇంటూ ఇక్కడ 2 అనేది కిందకి వస్తుంది కదా 1/2 3 3 క్యాన్సల్ 2 ఒకట్ల నెంబర్ 16. సో మనకి ఎన్ని రోజులు పడుతుంది? 8 days. సో ఇంపార్టెంట్ క్వశ్చన్లు అక్కడ ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 212 ఏమి ఇచ్చినాడంటే 212 లెక్క ఏమి ఇచ్చినాడంటే చూడండి, ఏ ఒక పనిని పూర్తి చేయడానికి బి కంటే 8 రోజులు ఎక్కువ తీసుకుంటాడంట. ఏ ఒక పనిని పూర్తి చేయడానికి బి కంటే 8 రోజులు ఎక్కువ సమయం పడుతుంది అనుకస్ట్ అంటున్నాడు. సో మనం ఎట్లైనా రాయొచ్చు, మీ ఇష్టం ఎట్లా రాస్తారు చెప్పండి. ఏ బి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది x రోజులు టైం తీసుకుంటే కదా అప్పుడు బి అనేది ఎన్ని రోజులు పడుతుందంట? 8 రోజులు ఎక్కువ అనుకస్ట్ అంటే ఇప్పుడు ఏమన్నా x - 8 అంతేనే లేదా? ఇప్పుడు ఏ అనేవాడు బి కంటే 8 రోజులు ఎక్కువ తీసుకుంటాడంట. అంటే ఇదే x అనుకుంటే ఇది x - 8, లేదు ఇది x అనుకుంటే ఇది x + 8. ఇష్టం ఎలా రాసుకున్నా వస్తుంది. అర్థమైలేదు నేను చెప్పేది. ఇప్పుడు ఇది x అనుకుంటే ఇది x + 8 అవుతుంది, ఇదే x అనుకుంటే ఇది x - 8 అవుతుంది. ఏది అనుకున్నా ఆన్సర్ వస్తుంది. రైట్. ఇప్పుడు ఏమన్నారంటే ఫైనల్ నెక్స్ట్ తర్వాత ఏ మరియు బి ఈ పనిని ప్రారంభిస్తారంట. ఇద్దరు కలిసి పని స్టార్ట్ చేసినారట. అయితే బి పని పూర్తి చేయడానికి 9 రోజుల ముందు పనిని వదిలేశాడు. అంటే ఇప్పుడు ఈ పాయింట్తో ఒక క్వశ్చన్ మీకు బాగా అర్థం కావాలి. ఇక్కడ చూడండి, పని పూర్తి కావడానికి ముందు 9 రోజుల ముందు ఎవరు వదిలేసినారంట? అంటే ఇప్పుడు ఏ అనేవాడు బి కంటే ఎన్ని రోజులు ఎక్కువ పనిచేసినట్లా? 9 రోజులు ఎక్కువ పనిచేసినట్ల. ఈ పాయింట్ అర్థం కావాలట మీకు. అర్థమైందే? అంటే ఏ అనేవాడు బి కంటే 9 రోజులు ఎక్కువ పనిచేసినట్ల. వాళ్ళిద్దరు పని స్టార్ట్ చేసినారు, కానీ పని ఇంకొక 9 రోజులు ఉండగా అయిపోతుంది అన్నప్పుడు బి అనేవాడు పని మానేశాడంట. అప్పుడు ఆ 9 రోజులని బి అనేవాడు మొత్తం పని కంప్లీట్ చేసినాడంటే ఏ అనేవాడు ఎన్ని రోజులు ఎక్కువ చేసినట్లు? బి కంటే 9 రోజులు ఎక్కువ చేసినట్ల. రైటా? అట్లా చేసేగిన తర్వాత ఏమి ఇచ్చాడు చూడండి, ఏ 75% పని కంప్లీట్ చేసినట్టు. ఏ ఒకటే ఆ మొత్తం వర్క్లో 75% ఏ కంప్లీట్ చేసింటే ఇంకైతే పర్సెంట్ వర్క్ ఉంటుంది. ఆ 25% ఇంకెవరు చేసింటారని అర్థం? బిఏ చేసింటారు. అంటే ఇప్పుడు ఏనేవాడు 75% కంప్లీట్ చేసినాడంటే వర్క్. ఏనేవాడు ఎంత కంప్లీట్ చేసినాడంట? 75% కంప్లీట్ చేసింటే బి ఎంత చేసింటాడు? అప్పుడు 25% చేసింటాడు. అర్థమైనా లేదా? ఇప్పుడు చెప్పండి, 75% అంటే మనం ఏమని రాయొచ్చు? 25% అంటే అంతేనా? ఇప్పుడు 75% అంటే ఒక్క రోజులో చేసేది ఎంత? ఇప్పుడు నార్మల్ 1/x అని రాయచ్చు కదా. ఇప్పుడు ఏ నోడు ఒక పనిని x రోజుల్లో కంప్లీట్ చేసి ఒక రోజులో ఎంత చేస్తాడు? 1/x. అర్థమవుతుందా? మీకు అర్థం కాలేదా? అప్పుడు కంప్లీట్గా నేను ఏమంటానంటే 3/4 డేస్లో అంటే 3/4 ఇంత వర్క్ చేసినాడు అనుకంటే 3/4/x చేస్తే మనకి ఏమొస్తుంది? 3x/4 కదా ఇది. అంటే ఇంతవరకు కంప్లీట్ చేసినట్ల. నేను ఏమంటానంటే టోటల్ వర్క్ x రోజు చేసినట్టే వీడు 75% చేసినట్టే 3x/4 వర్క్ కంప్లీట్ చేసినట్ల. అలాగే వీడు ఎంత వర్క్ కంప్లీట్ చేసినట్లు అప్పుడు చెప్పండి? x - 8/4 వరకు వీడు కంప్లీట్ చేసినట్ల. అంటే ఇన్ని రోజులు వీడు చేసినాడని అర్థం, ఇన్ని రోజులు వీడియో చేసినాడని అర్థం. కానీ వీళ్ళిద్దరు రోజులు తేడా ఎన్ని రోజులు ఇచ్చినాడు మనకి? 9 days. సో మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది? 4 కాబట్టి 4 డైరెక్ట్ అవతరం పంపించేసేయండి. ఏమవుతుంది? 36. ఇప్పుడు చెప్పండి 3x - x - ప్లస్ అంతే కదా, ఇక్కడ ప్లస్ చెప్పండి ఏమవుతుంది? 36. సో మనకి ఇక్కడ ఎంత? 2x అవతలం పోతే ఎంత అయితే తీసేసేయండి. 36 నుంచి 8 పోతే ఎంత? 28. సో మనకి 28 అంటే x ఏమవుతుంది చెప్పండి? 2 ఒకట్ల 2 4 అంటే x మనకి ఏమవుతుంది? 14 days. మనకి అడిగినది కూడా వాడు ఏమంటాడు అంటే ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడని ఇచ్చినాడు. ఏ అనేవాడు నేను ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసినానే x అని అనుకున్నాడు కాబట్టి 14 days. ఒకవేళ బి అని అడిగింటే గిన చెప్పండి, అర్థమైందా? అంతే, -8 తీసేస్తే ఆన్సర్ వచ్చినారు. రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ టైమ్ అండ్ వర్క్లోనా 213 లెవెల్ 3లోనా. రైట్. చూడండి ఏమి ఇచ్చారంటే శరణ్ మరియు మయూక్ కలిసి ఒక పనిని, శరణ్ తర్వాత మయూక్, శరణ్ ప్లస్ మయూక్ అని రాసుకోవాలండి. శరణ్ మయూక్ ఒక పనిని కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంట? 18 రోజుల్లో పూర్తి చేస్తారంట. రైటా? అయితే నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే కానీ మయూక్ ఒక్కడే ఆ పని ప్రారంభించి 1/3 వంతు పని పూర్తి చేయాక శరణ్ ఒక్కడే మిగతా పని పూర్తి చేసేగిన మొత్తం పని అనేది 40 రోజుల్లో అయిపోతుందంట.
మొత్తం పని అనేది ఎట్లా అయిపోతుందంట 40 రోజులు అయిపోతుందంట. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఒక మళ్ళీ ఇచ్చిన చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేయాలంటారు వర్క్? మయూక. ఫస్ట్ మయూక్ ఒక్కడే వర్క్ స్టార్ట్ చేస్తారంట. స్టార్ట్ చేసుకొని ఎంత చేయాలంట? 1/3 వర్క్ చేయాలంట. అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు చేస్తారంటే ఇప్పుడు శరణ్ ఒక్కడే మిగతా రిమైనింగ్ వర్క్ ఏం చేయాలా? రిమైనింగ్ వర్క్ చేయాలి. చేస్తే ఇట్లా కంప్లీట్ ఎన్ని రోజులు పడతాయి? 40 days పడుతుంది. ఇది కండిషన్ ఇచ్చింది కదా, రైటా? సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే మాకు మాత్రం ఇప్పుడు ఎవరికి ఇచ్చినదిగా వారిద్దరు ఎవరో ఇది SCM 18 రోజులే చేస్తారని ఇచ్చినాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి. మయూక్ శరణ్ మయూక ఫస్ట్ మయూక్ శరణ్ కంటే వేగంగా పని చేస్తాను ఇచ్చాడు. మయూక్ అనేవాడు శరణ్ కంటే వేగంగా పనిచేస్తాడంట. వేగంగా పనిచేసినాడంటే మయూక్ అనేవాడు శరణ్ కంటే వేగంగా పనిచేసినాడంటే ఎవరికి తక్కువ టైం పడుతుంది చెప్పండి? ఇప్పుడు మయూక్ అనేవాడు వేగంగా పనిచేసినాడంట. మయూక్ అనేవాడు శరణ్ కంటే వేగంగా పనిచేస్తే గినా ఎవరికి తక్కువ టైం పడుతుంది? మయూక్కి కదా, అందుకని లెస్ అని రాస్తా. మయూక్ అనేవాడు తక్కువ టైం తీసుకుంటాడు, లేదంటే ఇంగ్లీష్ పెట్టండి మీకు లెస్ రాస్తే ఎక్కువ. మయూక్ అనేవాడు తక్కువ టైం తీసుకుంటాడు, తక్కువ కాలం తీసుకుంటాడు. మయూక్ ఎవరు ఎస్ అనేవాడు ఎక్కువ టైం తీసుకుంటాడు. మయూక్ ఎం అనేవాడు ఎస్ కంటే వేగంగా పనిచేస్తాడంట. ఎస్ కంటే వేగంగా పనిచేస్తాడంటే తక్కువ టైం పడుతుంది కదా అర్థం. ఇప్పుడు క్వశ్చన్ లెక్కరండి. ఇప్పుడు ఆప్షన్లు ఏమి ఇచ్చామో చెప్పండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆప్షన్ త్రూ పోదామండి. ఇంకా ఎందుకనుకంటే మనము ప్రొసీజర్ ఇట్లాంటివి కాబట్టి చేయలేం, చాలా ఇబ్బంది అయిపోతుంది లెక్కలు. చెప్పండి ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏమి ఇచ్చాడు చెప్పండి, చెప్పాలి. ఆప్షన్ 20, 24, ఆప్షన్ బి 45, 72, ఆప్షన్ డి 30, 30. రైట్. ఇప్పుడు చూడండి నేను ఏమంటానంటే ఇదంతా తెలిసిపెట్టంటారా. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పనిచేస్తారా? 18 రోజుల్లో చేస్తారు. ఇద్దరు కలిసి 18 రోజుల్లో చేస్తారంటే ఒక్కొక్కరు ఎన్ని రోజుల్లో చేయాలి చెప్పండి? జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీకు ఒకటి చెప్తా చూడండి. 18 రెంట్ల 36 తీసుకుంటే కదా, అంటే ఎస్ అనేవాడు ఒక పనిని 36 రోజుల్లో చేస్తాడు. అలాగే మయూక్ అనేవాడు కూడా వీడు కూడా 36 రోజుల్లో చేసి వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అనుకుంటే చెప్తా చూడండి. అప్పుడు ఇద్దరు కలిసి చేయాలంటే మీకు ఏమని చెప్తే సింపుల్గా A/B/A+B అంటే 36 × 36 + 36 ఎంత అవుతుంది అంటే 36 కాట్ల 32 రెండవ కాట్ల 2 18 అంటే ఏమొచ్చింది అంటే సింపుల్గా ఇద్దరు కలిసి 18 రోజుల్లో పూర్తి చేస్తారంటే వీడు 36 దీనికి డబల్ 36 రోజులు చేస్తారు, వీడు కూడా ఇప్పుడు ఇద్దరు కలిసి 18 రోజుల్లో చేస్తారు అంత. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కన్నా ఇద్దరు కలిసే 18 రోజుల్లో చేస్తారు అంటే వీళ్ళిద్దరు వీడు చూడండి, వీడు 36 రోజులు, వీడు 36 రోజులు. అంటే దీనికంటే ఎక్కువ ఉండకూడదు. ఇంకా ఆన్సర్ అనేది 36 కంటే ఏముండాలా? తక్కువనే ఉండాలి. 36 అని ఉండాలి, 36 కంటే తక్కువనే ఉండాలి. కాబట్టి 36 కంటే తక్కువ ఉండే ఆప్షన్లు ఎన్ని ఉంటాయి? ఇది ఏమంటారంటే ఇది మీకు అర్థం కావాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసినాను. నువ్వు ఇట్లా లెక్క నువ్వు ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకుంటారు చేసేటప్పుడు ఓకే 18 ఉన్నదంటే 18 అంటే 36 అంటే 36 కంటే 2 ఆన్సర్ తక్కువ, 36 వాడు 36 అనుకుంటే 36 కంటే ఆన్సర్ తక్కువ ఉండాలి. కాబట్టి 36 కంటే తక్కువ ఇది ఉండదు. ఈ రెండు అయితే ఆన్సర్లు కాదు, ఈ రెండు అయితే ఆన్సర్లు కాదు, మీరు రెండోట్లు యాదో ఉంటుంది ఆన్సర్. ఇప్పుడు చూడండి ఫైనల్ క్వశ్చన్ అడిగిండేది ఏమనుకుంటే ఎవరు అడిగింది ఏదైనా శరణ్ ఒక్కడే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు అనేది క్వశ్చన్. ఇక్కడ శరణ్ గురించి ఇచ్చినాడు. ఇప్పుడు చూడండి శరణ్ ఏం తీసుకుంటారు? 24 తీసుకుంటారా 30 తీసుకుంటారా? 24. శరణ్ గురించి ఇచ్చినాడు చూడండి. శరణ్ ఎంత 24 రోజుల్లో చేశారు అనుకుంటే అనుకుందామండి. 24 అనుకుంటే ఇప్పుడు చెప్పండి ఎల్సిఎం ఎంత అయితే 18కి 24 ఎల్సిఎం ఎంత? 72. 24 మూల 72, 18 72. సో ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఫస్ట్ ఎవరంటే మయూక్ చేయాలంటే ఎంతవరకు చేయాలంట? 1/3 వరకు. అంటే 72లోనా 1/3 వరకు అంటే ఎంత చెప్పండి? 3 × 6 తర్వాత 3 × 4 12 అంటే 24 యూనిట్లు పని చేసేసినాడు. 24 యూనిట్లు పని చేసిన తర్వాత ఇంకెన్ని యూనిట్లు ఉంటుంది అప్పుడు చెప్పండి? 24 యూనిట్లు పని ఇప్పుడు మొత్తం 72 యూనిట్లు, ఇంకెన్ని ఉంటుంది? 48 యూనిట్లు పని. ఈ 48 యూనిట్ పని ఎవరు చేయాలి? ఇప్పుడు మయూక్ చేసినాడు, మయూక్ అనేవాడు చేసేసినాడు. అప్పుడు ఎవరు చేయాలా? శరణ్ అనేవాడికి ఎంత ఉన్నది మనకి ఈ కెపాసిటీ? సో బై 3. అప్పుడు వీంది శరణ్ అనేది 3 ఉంటాయి కదా, ఇది మయూక్ అనేవాడి కెపాసిటీ ఎంత ఉంటుంది? ఇద్దరు కలిపి 4 అంటే ఇది ఒకటే కదా. అప్పుడు ఇటు చెప్పండి 3 × 3 = 18 అంటే ఎన్ని రోజులు వచ్చింది? ఇక్కడ 16 రోజులు. ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు పట్టింది వీరికి?
24. సో 24 ప్లస్ 16 ఎంత? 40 రోజులు వచ్చిందే, కాబట్టి ఇది ఆప్షన్ కరెక్ట్. ఇది చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది తప్పు వచ్చింటే డైరెక్ట్ ఇదే పెట్టేసేయాలి, మీరు చెక్ చేయకూడదు.